Our challenges before us are first local bodies. We have local bodies which are before us, and we are building up our party from the root level, grassroots level, from the rural level. Earlier, BJP was supposed to be a urban-based party, but now it is not urban-based party. It has spread entire Telangana, entire rural base. We have won 8 MLAs, 7 in rural area. We have won 8 MPs. 6 and 7 are from rural areas and semi-urban areas. So therefore, our base, we have won 2 MLCs, which are all basically all rural areas. So BJP is growing from day one in this state. Earlier, we had only 1 MLA and 1 MLC. Today, we have 8 MLAs and 3 MLCs. So this is the growth of the BJP. BJP's vote percentage increasing in every elections. So therefore, that means people are looking towards us. So our challenge is that we have to translate this public support into votes. Our priority is basically to take up the public issues against this government, which is anti-people government. Secondly, to build the party from the grassroots level to win the maximum local body elections and also municipal elections in the urban bodies whenever they are announced. మీరే అన్నారు అధిష్టానం దగ్గర ఉన్నది. నేను అధిష్టానంతో అడిగి మీకు చెప్తా. ఏం చెప్పారు అంటే బీఆర్ఎస్ చచ్చిపోయినట్టు కదా. చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళిద్దరు సంధికి వెళితే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. నేను ఆ మాట చెప్పిన వాడికి నేను మా పేమెందరికి చెప్తున్నాను, అవార్డు ఇప్పించాలి, మంచి స్టోరీ రైటర్ ఆయన అని చెప్పేసి. నా బాధ్యతలు నాకు తెలుసు ఏం చేయాలనేది, వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నా పార్టీ నాకు బాధ్యత, నా పార్టీలో నా బాధ్యత ఉంది చెప్తాను. రిజర్వేషన్ ఇష్యూలో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇది లీగల్ ఎంబార్గో ఇన్ దిస్. గతంలో కూడా కేసీఆర్ గారు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంది, బీసీ రిజర్వేషన్లో ఇంత పర్సెంట్ మేము ఇస్తాను అన్నారు. వాళ్ళు ఇవ్వలేకపోయారు. బికాజ్ దెర్ ఈస్ సమ్ లీగల్ ఇష్యూస్. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిల్ పాస్ చేస్తారు, మా మీద వస్తున్నారు. డోంట్ షిఫ్ట్ ది రెస్పాన్సిబిలిటీ. అదే మేమే చేయాలి. ఇప్పుడు తమిళనాడు కూడా చేసింది, ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్ట్ కాబట్టి, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. బట్ బీసీల రిజర్వేషన్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది. వాళ్లకు 42% ఇచ్చే ఇష్టం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక ఆలోచన లేదు. కేవలం ఓట్లు పెంచుకోవటానికి బీసీలందరూ బీజేపీతో ఉన్నారు, ఎట్లా డైవర్ట్ చేయించడానికి ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. నిజంగా మీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా మీకు బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు ముందుగా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి దాన్ని క్లారిఫై చేసి దాన్ని ఎట్లా పోతే బాగుంటుందని చెప్పేది ఉండే. కానీ మేము బీసీ బిల్ పెడితే మేము సపోర్ట్ చేసినాం కదా. బీజేపీ సపోర్టెడ్ దట్ బీసీ బిల్ 42%. ఇంప్లిమెంటేషన్ ఇస్ యువర్ డ్యూటీ, నాట్ అవర్ డ్యూటీ. యూ బోట్ ది బిల్, యూ ఇంప్లిమెంట్ ఇట్. నేను తెలంగాణ ప్రెసిడెంట్ని, జూబ్లీస్ మా జూబ్లీ స్టేట్ ప్రెసిడెంట్ చెప్తున్నాను. చేయమని చెప్పాలి, దానికి ముందు చేయమని చెప్పి చర్చ. నేను చెప్తున్నాను, నేను పోవాల్సిన అవసరం లేదు. అక్కడ మా ఉన్న స్టేజ్ మీద చాలామంది వాళ్ళు ఆయన చూసుకుంటారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే 60 లైబ్రరీలో పోయి కూర్చోండి మీరు, లేకుంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కాకతీయ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం మీరు పోయి చూడండి. మీరు అక్కడ పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది, ఎంతమంది మీరు పోయి అడగండి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో కుటుంబానికి 60,000 ఉద్యోగాలు రావాలి కదా. ఎంతమందికి వచ్చింది చెప్పండి. కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేసి అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు మంచిది కాదు ఉన్నది. కానీ చదువుకున్న పిల్లలందరూ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవి అలా ఆలోచిస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు రాగానే, ఇంకా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. తెలంగాణ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం బయటకు పోయిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఖాళీలు ఈ రాష్ట్రంలో 1,35,000. ఏమైనా 1,35,000 ఉద్యోగాలు. నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు 2 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు కదా, ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు? 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాము.
ఆ 12 లక్షల కోట్లతో పాటు జాతీయ రహదారులు ఇచ్చినాము, వందే భారత్లు ఇచ్చినాము, మన వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చినాం, రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చినాం, ఎయిమ్స్ ఇచ్చినాం, ములుగు సెంట్రల్ యూనివర్సిటీ ఇచ్చినాం. రమ్మని చెప్పండి చర్చకు.